వేదంలా ఘోషించే గోదావరి ఇప్పుడు మత్స్యకారుల గుండెల్లో ఆవేదనలా ఉప్పొంగుతోంది. పులస చేపకి వరల్డ్ ఫేమస్ అయిన గోదావరి తీరంలో మచ్చుకైనా మచ్చి కనిపించట్లేదు. ఎందుకని ఈ కరువు? చేపలకు లేకనా ఎరువు? గోదావరి గట్టున అసలేం జరుగుతోంది? చేపలు ఏ దారి పట్టాయి? వీటి మిస్సింగ్ వెనక మిస్టరీ ఏంటి? ఉప్పొంగే గోదావరి గలగలా పారుతూనే ఉంది. కానీ ఎప్పట్లా ఈసారి మత్స్యకళ మచ్చుకైనా లేదు. పడవలు తిరుగుతున్నాయి, వలలు విసురుతూనే ఉన్నారు. కానీ పులస కాదు కదా, కనీసం చేప నలుసు కూడా కనిపించడం లేదు. ఏరన్నాక నీరుంటుంది, నీరుంటే చేపలు ఉంటాయి. అయితే ఇంత విశాలమైన గోదావరిలో మాత్రం చేపలు దొరకట్లేదంటున్నారు మత్స్యకారులు. అసలు గోదావరిలో చేపలకు ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు మాయమైపోతున్నాయి? పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు, తర్వాత కడాన, యానాం, అంతర్వేది, నరసాపురం వరకు గోదావరి పాయల్లో మత్స్య సంపదపైనే వేలాది కుటుంబాలు ఉభయ గోదావరి జిల్లాల్లో బతుకుతున్నాయి. అయితే వేలేరుపాడు నుంచి ధవళేశ్వరం, విద్యేశ్వరంతో పాటు పలు చోట్ల ఇప్పుడు ఇసుక ర్యాంపులు వచ్చేశాయి. దీనికి తోడు మరపడవలపై నదిలోకి వెళ్లి ఇసుక తోడి ఒడ్డుకు చేర్చే వ్యాపారం ఓ వ్యవస్థలో సాగుతోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్, జేసీబీల కదలికలతో గోదావరి అల్లకల్లోలంగా మారడంతో చేపలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు పడవలు ఎక్కువైపోయినాయండి. అంత ఇంజను పడవ వల్ల ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడి నుంచి రాయమండ్రి కాడి నుంచి అండి మన విద్యాసం బేరయ్య దాకా అంత ఇసుక పడవలేనండి. ఇసుక పడవల మీద ఏం చేస్తుందంటే ఈ చేపలు ఈ సౌండ్కి ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుందండి, పైకి కింద దిగిపోతుందండి. రాయమండ్రి కాడి నుంచి మామూలుగా కొవ్వూరు కాడి నుంచి ఈ చుట్టుపక్కలకి ఇసుక పడవలు ఎక్కువైపోయారండి. అట్లా చేపలు ఈ సౌండ్కి అండి ప్రతిదీ ఇంజనవేనండి పడవలు. తర్వాత ఏమో కొక్కులేనితో తవ్వుతామండి ఇసుక, దానివల్ల ఉత్పత్తి తగ్గిపోతుందండి. ఉభయ గోదావరి జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు చేపలే జీవనాధారం. కానీ ఇప్పుడు చేపలు లేక గోదావరి తీరం బోరుమంటోంది. తెరచేప ఉన్న పడవేసుకుని గోదావరిలోకి వెళ్తే మధ్యాహ్నానికో సాయంత్రానికో బుట్టెడు చేపలు దొరికేవి. అవి గోదావరి గట్టుపై నమ్ముకుంటే తమ జీవనం సాగిపోయేది. ఇదంతా ఒకప్పుడు అని మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత వెతికినా గోదావరిలో చేపలు దొరకట్లేదు అంటున్నారు. మరోవైపున గోదావరి వాళ్ళకి అత్యంత ఇష్టమైన పులస కూడా కనుమరుగైపోయిందనేది మత్స్యకారులటువంటి చెప్తున్న మాట. ఇసుక రీచుల విధ్వంసం, బోట్ల శబ్ద కాలుష్యం వల్ల చేపలు మటుమాయం కావడంతో మరో గత్యంతరం లేక మత్స్యకారులు వలస వెళ్తున్నారు. తిరిగి వచ్చేసరికి ఫిషర్మెన్ లైసెన్స్ గల్లంతవుతుందని వాపోతున్నారు. లైసెన్స్ లేకపోతే తమకు ప్రమాద బీమా, ప్రభుత్వ పథకాలు అందడం లేదని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏటలేక ఏం చేస్తామంటే కొన్ని దూరాలు వెళ్ళిపోతామండి. విజయవాడని, అలాగా మహారాష్ట్ర అని, అలా ఇళ్ళ మీదకి చెరువుల మీదకి వెళ్ళిపోతామండి. కాపలాకి గట్టండి. అంటే ఇక్కడ పోషకారం లేకండి. అలాంటప్పుడు వాళ్ళు వస్తాక కొద్దిగా టైం పడుతుందండి. టైం పెట్టినప్పుడు అదే 2 రోజులు 3 రోజులు అంటారు కదండి. ఆల్రెడీ ఆ టైంలో రాకపోతే ఇంకా కోచ్ చేస్తామా, ఇంకా లైసెన్సులు మళ్ళీ సంవత్సరం ఇస్తామా అలా చెప్తారండి. గోదావరి మీదకి ఏటకి వెళ్ళినప్పుడు మాకు ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ లైసెన్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా 2 లక్షలని, 1 లక్ష అలాగని మాకు వస్తాయండి. ఆ లైసెన్స్ ఉంటేనే కానీ మాకు అది రాదు కదండి ప్రభుత్వం నుంచి. అయితే మత్స్యకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. జాలర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. లైసెన్స్ విషయంలో కూడా న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో ఎంతమంది అయితే చేప వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరితో కూడా సాధ్యమైన తొందరగానే లైసెన్స్ అన్ని కూడా కలిగేటట్టుగా చేసి ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వచ్చేటట్టు కూడా చేస్తాం. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టైంలోనూ వాళ్ళకి చేపల వేటకి వెళ్ళటానికి ఇబ్బంది ఉన్న టైంలో దానికోసం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం నిర్ణయించి ఆల్రెడీ ఇస్తుంది. అయితే దానిని ఇవాళ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తింప చేయాలని చెప్పిన వాళ్ళు అడగడం జరిగింది. ఖచ్చితంగా నేను సంబంధిత మంత్రి గారికి, ముఖ్యమంత్రి నోటీసులో పెట్టి అది వీరులకు కూడా వర్తించేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తాను. సర్కారు వారి సాయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇసుక రీచులను కట్టడి చేయడం సహా మత్స్య సంపద పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్య సంపద పెంచేందుకు సీడు వేస్తున్న మత్స్యకారులు ఇక్కడ ఎందుకు చేపలు దొరకట్లేదు, చేపలన్నీ ఏమైపోతున్నాయి అనే దానిపైన ఇప్పుడు పరిశోధన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపున ఇసుక పడవలు, మరపడవల మూతతోటి చేపలకు ఇక్కడ ఉండే ఆస్కారం లేక అవన్నీ కూడా వలసపోతున్నాయని చెప్తున్నటువంటి మత్స్యకారుల మాట వెనక ఉన్నటువంటి భావాన్ని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా దుర్గాతో రవి, TV9 కొవ్వూరు నుంచి.